ఇవాళ బాల్క సుమన్ గారు ప్రస్తావనకు తెచ్చిండు. అదేంటిదంటే మీకు చూపెడతా. అదేంటంటే ఎన్కన్వెన్షన్ ఎందుకు కూల్చేసిండు అనే విషయాన్ని బాల్క సుమన్ గారు ఒక సంచలనమైన ఆరోపణ చేసిండు. నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ విషయంలో ఇది బఫర్ జోన్లో ఉందని కూల్చేసినామని హైడ్రా అధికారులు చెప్తున్నారు, సర్కారు చెప్తున్నది. నాగార్జున ఎన్కన్వెన్షన్ అయితే ఇక్కడే పంచాయతీ ఏందట. బాల్క సుమన్ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిందంటే ఎన్కన్వెన్షన్ కూల్చివేయడానికి 400 కోట్ల పంచాయతీ ఉన్నదట. ఎన్కన్వెన్షన్ కూల్చివేత వెనక ఈ 400 కోట్లను సీఎం గారు అడిగినలాట నాగార్జున గారిని. 400 కోట్లు ఇవ్వాలి మీరు అని అడిగినలాట. ఆయన ససేమేరా కుదరదు, 400 కోట్లు కాదు 4 పైసలు కూడా ఇవ్వను అన్నాడు అని బాల్క సుమన్ గారు అంటున్నారు. ఈ క్రమంలో ఆయన మీద కక్ష కట్టి ఈ ఎన్కన్వెన్షన్ మీద రాత్రికి రాత్రే బుల్డోజర్లు పంపి మొత్తం ఎక్కడికక్కడికి డిస్మెంటల్ చేసి పడేసింది. అయితే బాల్క సుమన్ గారు ఏమంటారు మీకు వినిపిస్తా. ట్విట్టర్లో ఎక్కడ చూసినా ఇదే పంచాయతీ నడుస్తుంది. ఆయన ఇదే సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు, దాంతోనే ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. ఇది నాగార్జునది ఎన్కన్వెన్షన్ ఊలగొట్టింది. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏం చెప్తారంటే తమ్మిడికుంట చెరువును ఆ ఎఫ్టీఎల్ జోన్లో, ఆ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఎన్కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు. సరే ఓకే, ఎన్కన్వెన్షన్ కూలగొట్టారు. హిమాయత్ సాగర్ చెరువులో, హిమాయత్ సాగర్ కు సంబంధించినటువంటి చెరువులో ఎఫ్టీఎల్ లో కాదు, చెరువులోనే హిమాయత్ సాగర్ లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది. తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్ లో బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, ఈ సిపాయి, హైదరాబాద్ లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేదు? ఇది పంచాయతీ ఇండస్ట్రీలో నడుస్తున్న ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన ఇదే మన సర్కారు. నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన ఈయన ఆనంద కన్వెన్షన్ అనేది ఒకటి ఉన్నదట హిమాయత్ సాగర్లో. హిమాయత్ సాగర్ చెరువులో ఆనంద, ఇది కూడా బఫర్ జోన్లోనే ఉన్నదట. ఈ కన్వెన్షన్ కూడా ఆనంద, దీన్ని మాత్రం ముట్టుకోలేదట. దీన్ని ముట్టుకోకుండా ఎన్కన్వెన్షన్ మాత్రమే డిస్మెంటల్ చేసి పడేసారు. ఎందుకంటే ఈ 400 కోట్ల రూపాయలను నాగార్జున మన సీఎం గారికి ఇవ్వనని అన్నారు కాబట్టి ఇది కూల్చేసిండ్లు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇదే ఓ చర్చ జరుగుతుంది అని మన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు కూడా ఇవాళ ఒక సంచలనమైన ఆరోపణ చేసిండు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉన్నది అనేది మాత్రం సర్కారుకు తెలవాలి, లేదా ఈ ప్రతిపక్షాలకే తెలవాలి. ఎందుకంటే కక్ష కట్టినట్టు, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కక్ష కట్టినట్టు కూల్చిపడేసిండు. ఏమాత్రం సంధివ్వకుండా, ఏమాత్రం చెప్పకుండా చేయకుండా రాత్రికి రాత్రే కూల్చేసిండు. మరి ఇదే జేబేరీ ఓనరు, సినీ యాక్టరు, ఇదే జేబేరీ ఓనరు సినీ యాక్టరు మురళీమోహన్ది మాత్రం కూల్చేయలే. మురళీమోహన్ది కూల్చేయలేదు, వాళ్ళ అన్నది కూల్చేయలేదు, ఎవరిది కూల్చేయలేదు. ఓన్లీ ఈ నాగార్జునదే కూల్చేసిండు. ఇవాళ మొత్తం హాట్ టాపిక్ ఇదే. ఒక 420 హామీలు ఈ మేనిఫెస్టోలు ఇచ్చారు. అదేవిధంగా ఇది ఆనాడు గుంజుతాం ఒక 5 కిలోమీటర్ల అవతలకి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీ నుంచి వాళ్ళ ఈ స్థాయికి ఎదగడానికి
ఎంతమందిని పీడించిండు, ఆర్టీఐ యాక్ట్ల కింద ఎంతమందిని భయపెట్టిండు, ఎంతమంది దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసిండు అనేటటువంటి విషయాలు అందరికీ కూడా తెలుసు. ఆనాడేమో అధికారం లేదు, కూలగొట్టాలి, పేదలై కూలగొట్టాలి అనేటటువంటి దానికోసం చేసినటువంటిది హైదరాబాద్. ఇవాళ హైదరాబాద్ ఇంత విస్తరించి ఇంత పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో వెస్ట్ హైదరాబాద్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. సడన్ గా ఈయన ఫార్మా సిటీ దాన్ని రద్దు, మొత్తం దాన్ని ఫ్యూచర్ సిటీ చేసి పారేస్తానంటాడు. దాని వెనుకున్న మతలబ్ ఏంది? ఆనాడు రైతుల దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వం భూములు సేకరించింది ఫార్మా సిటీకి సంబంధించి. ఫార్మా సిటీని నువ్వు ఎందుకు రద్దు చేస్తా ఉన్నావు? అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట నువ్వెందుకు కొత్త రియల్ ఎస్టేట్ భూదంద చేస్తా ఉన్నావు? వాళ్ళ నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హిల్స్ లో, మాదాపూర్ లో, కొండాపూర్ లో, గచ్చిబౌలిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఆఫీసులు పెట్టుకొని ఏ రియల్ ఎస్టేట్ సంస్థల వాళ్ళను, కాంట్రాక్టర్లను పిలుచుకొని అక్కడ పెట్టుబడులు పెట్టండి, అక్కడ ఇది చేయండి, అక్కడ అది చేయండి, అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది, ఏకి సంబంధించి ఇంకోటి వస్తుంది అని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు వాస్తవమా కాదా? మీరు ప్రజలకు సమానం చెప్పాలి. ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల తతంగం ఒకటి నడిచింది. ఏం జరిగింది దాని వెనుక? ప్రతి ఒక్క కాంట్రాక్టర్ను పిలవడం, ప్రతి ఒక్క బిల్డర్ను పిలవడం, వాళ్ళందరినీ బెదిరించే తతంగం నడిచింది. వాళ్ళ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తలేదు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద దాడులు నడుస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ మీద పోలీస్ కేసులు, వేధింపులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు అటకెక్కించేసి వాళ్ళ ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్లో తీసుకొచ్చి వాళ్ళ వీళ్ళ కంట్రోల్లో ఉండేటటువంటి మీడియాను అడ్డం పెట్టుకుని మొత్తం అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నారు. అడ్డగోలు జమాబందీ కథ నడుస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. రాష్ట్రం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వెనుకకు పోయింది. తెలంగాణ ఆనాడు మేము ఉద్యమం చేసి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ళు మా ప్రభుత్వం పనిచేస్తే ఇవాళ బరి తెగించి విచ్చలవిడిగా దుకాణాలు ఓపెన్ చేసి మొత్తం అడ్డగోలుగా మార్గంగా కేసీఆర్ గారిని ఉద్దేశించి, కేటీఆర్ గారిని ఉద్దేశించి, మా పార్టీ అగ్రనాయకత్వము, మిగతా నాయకులందరిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా ఎంత దుర్మార్గంగా పెడుతురండి. దయచేసి మీడియా మిత్రులు చూడండి. దీని పేరు మీ కాపలా కుక్క అని ట్విట్టర్లో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేశారు. కేసీఆర్ గారి బొమ్మ పెట్టి దీంట్లో అడ్డగోలుగా మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా పార్టీ ముఖ్య నాయకులు అందరికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా సిసిఎస్ లో ఫిర్యాదు చేసిన పోలీసులకు వాళ్ళు పట్టించుకుంటలేదు. మరి పోలీస్ సోదరులు కూడా గమనించాలి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు సోదరులారా. డెఫినెట్ గా మేము వస్తాం. తర్వాత ఇంకా కొన్ని పున్సాఫ్ తెలంగాణ అవో ఇవో ఇంకా కొన్ని గోస్ట్ ఐడీలు పెట్టి ఇష్టం వచ్చినట్టు. దేనికైనా లిమిట్ ఉంటుంది. పద్ధతులు ఇష్యూస్ మీద మాట్లాడడం, విషయాల మీద మాట్లాడడం, విధానాల మీద మాట్లాడడం. అంతేకాదు, ఇదే కాదు, ఇంకా కేటీఆర్ మీద ఇలా దారుణమైన ట్రోలింగ్ చేసింది ఇవాళ కేటీఆర్ గారి మీద. ఇదే హిమాయత్ సాగర్ లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి ఇదే కన్వెన్షన్ ఉంది. తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్ లో, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, ఈ సిపాయి, హైదరాబాద్ లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే, ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిందట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఇవ్వనందుకు ఎన్ కన్వెన్షన్ విడగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే, వాళ్ళ వీధిలో సోదరులను కలిస్తే వాళ్ళు నేర్పులు ముట్ట చెప్పుకున్నారు. దాంతోనే ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. నేను వాళ్ళు ఇంకో మాట అడుగుతున్నా. సున్నం చెరువు దగ్గర మా దళిత బిడ్డల ఇల్లు కూడా అవుతున్నాడు రేవంత్ రెడ్డి, మా మహబూబ్ నగర్ లంబాడ బిడ్డల ఇల్లు కూడా అవుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇదే గండిపేట ఎట్టిఎల్ గండిపేట చెరువులో ఫామ్ హౌస్ 18 ఎకరాలలో కట్టుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఆయన ఇల్లు ఎందుకు కొడతలేవు అంటే, ఆయనకు ఛానల్ ఉంది, పేపర్ ఉంది, అవి రెండు నీకు అవసరం కాబట్టి, నీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి 18 ఎకరాలు చెరువుని ఆక్రమించి
ఎమ్మెల్యే వివేక్ అనేట ఆయన 18 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుంటే, గోల్ఫ్ కోర్స్ పెట్టుకుంటే, పెద్ద ఎత్తున భవంతులు నిర్మిస్తే వివేక్ కాంపౌండ్ వాల్ ముట్టే దమ్ము లేని నువ్వు పేద సున్నం చెరువు పక్కకు పేద లేరు మహబూబ్ నగర్ నుంచి వేరే ఇతర జిల్లాల నుంచి వచ్చే దళితులు గిరిజనులు వాళ్ళు ఏదో మామూలు పాపం ఏదో ఇల్లు కట్టుకుంటే వాళ్ళు మాత్రం ఊరుగొట్టేందుకు నీ రంగనాథ్కు మంచిగానే బుల్డోజర్లు దొరుకుతాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్డోజర్లు దొరుకుతాయి, చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 వెలుగు ఓనరు, విశాఖ కంపెనీ ఓనరు, 1000 కోట్ల అధిపతి వివేక్ ఇంటికి పోయేటందుకు మాత్రం ఆ 18 ఎకరాల ఫామ్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు ముట్టుకునేటందుకు మాత్రం మీకు తెలంగాణలో చుట్టుపక్కల రాష్ట్రాల్లో మీకు బుల్డోజర్లు దొరికాయి రేవంత్ రెడ్డి గారు. పేద దళిత గిరిజనులకు ఒక నీతి, మీ పార్టీ నాయకులకు, మీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా సంస్థల ఓనర్లకు, ఇండస్ట్రియలిస్టులకు ఇంకొక నీతి. ఇదేనా హైదరాబాద్ నువ్వు చేస్తున్నటువంటి డ్రామా? కాబట్టి నేను రాష్ట్ర